మన మెయిన్ కండిషన్లు ఏంటంటే ఒకటే, మన సినిమా షూటింగులకి మాకు నచ్చిన వాళ్ళని తెచ్చి చేసుకుంటాం, మీరు తప్పనిసరిగా ఒప్పుకోవాలి అన్నారు. మేము దానికి ఏం చెప్పామంటే, మన ఫెడరేషన్లో 24 యూనియన్లో ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖ సభ్యులు కనుక లేకపోతే మీరు బయట నుంచి తెచ్చి చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ ఉండి కూడా మీరు తప్పనిసరిగా బయట నుంచి తెచ్చి చేసుకుంటామంటే మేము సహకరించము అని చెప్పాం. మీరు దానికి ఓకేనా? ఇది ఎందుకన్నామంటే, కొందరు మాట్లాడుతున్నారు, కొందరు మాత్రమే, నేను అందరినీ అంటలేదు, మళ్ళీ దాన్ని కూడా వక్రీకరించుకోవద్దు. కొందరు మన ఇండస్ట్రీ గురించి తెలుసో తెలియకో కార్పొరేట్ స్థాయిలో వస్తున్నారు కాబట్టి ఏదో ఒకరోజు సినిమా చేసి వెళ్ళిపోదాం అంటారు కాబట్టి మన కష్టాలు తెలియవు అందరికీ. కొందరు అసలు మనకి స్కిల్ లేదు, పని చేత కాదు అని చాలా విమర్శలుగా మాట్లాడుతున్నారు, తినటానికే వస్తారని. నిన్న ఫైటర్స్ గురించి కూడా చాలా అసభ్యంగా మాట్లాడారు, వాళ్ళు తినటానికి వస్తారు మధ్యాహ్నం చూస్తే కనపడరని. అలాగే కార్మికుల గురించి కూడా చాలా తక్కువ స్థాయిలో మాట్లాడుతున్నారు, స్కిల్ లేదని. కానీ నేను ఒకటే చెప్పేది, ఫైటర్ సోదరులు శాంతించాలి. నేను ఒకటే చెప్పేది ఈ వేదిక నుంచి, మన స్కిల్ లేకపోతే, మన తెలుగు సినిమా కార్మికులు పని చేయకపోతే ఈరోజు ఆల్ ఇండియా కాదు వరల్డ్ లెవెల్లో తెలుగు సినిమా హిట్ అవుతుందంటే దానికి కష్టపడే కార్మికులు ఎవరు? మనం కాదా? ఎప్పుడైనా సరే స్కిల్ డెవలప్ చేయాలని ఏ రోజైనా సరే కార్పొరేట్ సంస్థలు అని చెప్పుకునే వ్యవస్థలు కూడా ఏ రోజైనా ముందుకొచ్చి నేను స్కిల్ పెడతాను, నేను అందరికీ గ్యాదర్ కండి అని ఛాంబర్లో కానీ ఫెడరేషన్లో కానీ ఏ రోజైనా ముందుకొచ్చారా? అయినా సరే మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఇండియా ప్రతిభ గారి సమక్షంలో చాలా యూనియన్లు స్కిల్ క్యాంపులు పెట్టి ఎన్నో మనం ముందుకొచ్చాం. దానికి ఉదాహరణగా ఒకటే చెప్పాలి, ఒక 5 సంవత్సరాల క్రితం కూడా చెన్నై నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచి కూడా ఫైట్ మాస్టర్ని డ్యాన్స్ మాస్టర్లు తెచ్చుకునేవాళ్ళు. ఈరోజు మీరు చూడండి, మన ఇండియా కాదు, మన తెలుగు కాదు, ప్రపంచ స్థాయిలో మన డ్యాన్స్ మాస్టర్లు, మన ఫైట్ మాస్టర్లు వెళ్ళి ఈరోజు కొరియోగ్రాఫర్లు చేస్తున్నారు. అంటే మన దగ్గర స్కిల్ డెవలప్ చేస్తే స్కిల్ లేక కాదు. ఎంతసేపటికి తెల్ల మొహాలు కావాలి, తెల్ల తోళ్ళు కావాలనుకుంటే ఆ సీన్లో పెట్టుకోండి, కానీ కావాలని కార్మికులు తొక్కాలనే ఉద్దేశంతో అలా చేయొద్దనేది మా రిక్వెస్ట్. ఏది ఏమైనా కార్మికులు ఎప్పుడు కూడా నిర్మాత బాగుండాలని కోరుకుంటారు. నిర్మాత సినిమా ఫ్లాప్ కావాలని ఎవరు కోరుకోరు. అది హిట్ కావాలా ఫ్లాప్ కావాలా అనేది అది మీ చేతిలో ఉంటుంది తప్ప మా చేతిలో ఉండదు. మా కష్టం ఒకటే, మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వండి అనేది మేము మాట్లాడుతాం తప్ప వేరే అంశాలు మేము మాట్లాడడం. కాబట్టి మా దగ్గర ఉన్న 24 యూనియన్లో మీరు ఇప్పుడు స్కిల్ డెవలప్ చేయండి. ఇంకా కావాలంటే ఎలా చేస్తారో చెప్పండి, మేము అలా సహకరిస్తాం. ఎంతమందిని తీసుకోవాలో చెప్పండి, అంతమందికి మీరు పని ఇవ్వగలరా? తీసుకుంటాం. పిలిస్తే రేపు పొద్దున పేపర్ యాడ్ వేస్తే 5 లక్షలు పెట్టి పేపర్ యాడ్ వేస్తే ఈ రోడ్డు అంతా నిండిపోద్ది. ఉండోళ్ళకే గతి లేదు, ఉండోళ్ళకే 30 రోజులు పని లేదని ఇప్పుడే చెప్పుకున్నాం. భరద్వాజ గారు పిలిపించారు, 30 రోజులు పని ఇవ్వండి, సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ అయినా చెప్పుకోండి, ఏమైనా చెప్పుకోండి అన్నారు. కానీ 30 రోజులు పని ఇవ్వలేక మనం షూటింగ్ లేక ఇబ్బంది పడుతున్న కార్మికులు ఇక్కడ ఉంటే, స్కిల్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటే, ఈ స్కిల్ ఉన్న వాళ్ళకి పని ఇవ్వక, పని చేసిన దానికి డబ్బులు ఇవ్వక, సరైన సభ్యులో డబ్బులు ఇవ్వలేక మనం ఇబ్బంది పెడుతూ మళ్ళా అవన్నీ మాట్లాడకుండా స్కిల్ లేదంటే తప్పు. మేము ఒకటే కోరేది, సరైన సమయంలో ఇవ్వకపోవటమే కాదు, లాస్ట్కి ఒక పెద్ద బిల్లు అయిపోయినాక దాంట్లో సగం తగ్గించి ఇస్తామని కూడా చేస్తున్నారు. ఇది చాలా మంచి టైం. ఎందుకంటే మనం ఏదైతే మనకి వేతనాలు రావాలో ఈ 16 రోజుల నుంచి కూడా అఫీషియల్గా కొన్ని యూనియన్లు మాత్రమే ఫెడరేషన్కి లెటర్ పూర్వకంగా తెలియజేశాయి, కొందరు తెలియజేయలేరు. ఎందుకంటే వారి కాంట్రాక్ట్ బేస్లో కానీ ఒక లీడర్షిప్లో ఉంటారు కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్టులని మేము చేయాలి కానీ ఉద్దేశంతో కొందరు ఉంటారు. అటువంటిది 13 కోట్ల రూపాయల బకాయిలు రావాలని వారికి అఫీషియల్గా ఛాంబర్ వారికి తెలియజేశాం. దాంట్లో కొందరు అంటారంట ఆ డబ్బులు ఇస్తే ఇంకా 4 రోజులైనా స్ట్రైక్ చేస్తారు, వాళ్ళు విధులకు రారు, ఆ డబ్బులు ఇవ్వద్దని వాళ్ళు హుకుం జారీ చేస్తున్నారు. మా డబ్బులు మాకు ఇచ్చి మాట్లాడమని మేము కోరుతున్నాం. మేము కష్టపడే డబ్బు మాకు ఇవ్వాలి, తప్పనిసరిగా ఆ 13 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలని కోరుతున్నాం, విత్ ఇన్ డేస్లో ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మేము అనేది కూడా అదే, ఎవరైతే మైకుల ముందు మాట్లాడుతారో ముందు వాళ్ళు
ఆ కంపెనీకి ఏ బకాయిలు ఉన్నారో ఆ బకాయిలు మొత్తం చెల్లించి మేము ఎటువంటి బకాయిలు లేమో అని మాట్లాడండి. అప్పుడు మాట్లాడాలి తప్ప అనవసరంగా మాట్లాడటానికి వీల్లేదు. మనం ఏ నిర్మాతని పేరు పెట్టి మాట్లాడొద్దు. ఇది మన సర్వసభ్య సమావేశం, మన తీర్మానాలు చేసుకోవాల్సిన అంశం. అలాగే రెండోది, మన ఫైటర్లు డ్యాన్సర్లు రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోని మేము నిన్న కూడా మేస్టార్ చిరంజీవి గారికి వివరించడం జరిగింది. సార్, అది మీరందరూ కలిపి పెట్టిన విషయం. అది రేషియో అనేది అది హైపెక్లో మాట్లాడాలి. హైపెక్ మీటింగ్ కూడా ఈ సంవత్సరం మనమే పెట్టాలి, హైదరాబాద్ పెట్టాలి. కాబట్టి మేము తప్పనిసరిగా పెట్టి దాంట్లో కనుక ఏమైనా సయోధ్య వస్తే దాని ప్రకారం కూడా చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మన ఫైటర్స్ నాయకులు డాన్సర్స్ నాయకులు కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్పాం, వారు ఓవరాల్గా మన మీద పదే పదే రుద్దేది స్కిల్ లేదని, లేకపోతే కార్మికుల వేతనాలు గట్టిగా అడిగితాయని. అవన్నీ ముందు మాట్లాడొద్దు. ముందు మాకు ఏం పెంచుతారో చెప్పండి. మేము అన్నీ కూడా గతం ఏం జరిగిందో పక్కన పెడదాం. ఇప్పటి వరకు ఏ యూనియన్ ద్వారా ఇబ్బంది అయిందో పక్కన పెడదాం. కానీ ఈసారి అన్ని యూనియన్లు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. అన్ని యూనియన్ల నుంచి పని దొరకాలి, అన్ని యూనియన్లకి పని కల్పించాలి. దానికి తగ్గట్టుగా నిర్మాత కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎలా సహకరించాలో చెప్పండి అని ఫైటర్స్ నాయకులు కానీ డాన్సర్స్ నాయకులు కానీ మిగతా ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడుతున్నారో పదే 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 మాట్లాడుతున్నారు, వారందరూ కూడా చాలా క్లుప్తంగా చాలా క్లారిటీగా వివరించడం జరిగింది. ఇప్పటి నుంచి మన తెలుగు నిర్మాత ఏ ఒక్క నిర్మాత కూడా ఇబ్బంది పడకుండా వారికి న్యాయం జరిగే విధంగా మేము అందరూ అన్ని యూనియన్లు సహకరిస్తామని వారికి చెప్పాం. దాని ప్రకారం మేము కట్టుబడే ఉన్నాం. కానీ మీ కండిషన్లన్నీ కూడా సభ్యులు నిర్ణయిస్తేనే మేము ఒప్పుకుంటామని చెప్పాం. కాబట్టి ఆ రెండోది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక నెంబర్ 3, ఆదివారాలు. మనకి గతంలో ఇప్పటి వరకు కూడా సెకండ్ సండే కాకుండా మిగతా ఉన్న 3 ఆదివారాలు కూడా మనం పనిచేస్తే కొన్ని యూనియన్లకి డబుల్ కాల్ షీట్లు ఉన్నాయి, కొన్ని యూనియన్లకి 1.5 కాల్ షీట్లు ఉన్నాయి. మనం అడిగేది ఒకటే, ఆదివారం మనం పనిచేసుకోవడానికి వెళ్ళేది మన ఇంట్లో పిల్లల్ని వదిలేసి కూడా ఆదివారం ఒక 4 రూపాయలు ఎక్కువ వస్తే మన కుటుంబం అంతా బాగుంటుందనే ఉద్దేశంతో ఆ 3 ఆదివారాలు కూడా కష్టపడతారు ఇంటికాడ లేకుండా. కానీ అవి కూడా మాకు సింగిల్ కాల్ షీటే కావాలి అంటున్నారు. సింగిల్ కాల్ షీట్కే పని చేయాలి అన్నారు. అలా పని చేయడానికి మీ అందరికీ అంగీకారమేనా? వెనక వాళ్ళు ఏం చెప్పట్లా, వాళ్ళందరికీ అంగీకారమా? గట్టిగా మీ గళం వినిపించండి, సౌండ్. ఓకే ఓకే, మళ్ళీ మాట్లాడతారు, మిగతా చెప్తారు. కానీ ఆ విషయంలో కూడా మేము సహకరిస్తామని చెప్పాం. ఎలా చెప్పామంటే, అసలు మీరు మాకేంటి, మాది చెప్పండి, మా పర్సంటేజ్ ఏంటి, మా వేతనాలు ఏంటి, మా అన్నీ కూడా క్లారిటీ ఇస్తే కనుక మేము సభ్యుల్లో మాట్లాడతామని చెప్పిన ఈ రోజు వరకు కూడా ఎటువంటిది ఏమీ లేదు. అలాగే 4వది, చాలా జాగ్రత్తగా వినాలి ప్లీజ్. మనం రోజు పక్కపక్కన మాట్లాడుకోవచ్చు, ఇది మన కోసం ఏదో ఒక సొంత నిర్ణయం మేము పోయి తీసుకుంటే అయ్యేది కాదు. ఇక్కడ అందరూ ఉన్నారు. 4వ కండిషన్ అతి ముఖ్యమైనది. మనం ఇప్పటివరకు కూడా 6 గంటల షూటింగ్ అంటే తెల్లవారుజామున 4 గంటలు వేసే యూనియన్లు కొన్ని ఉంటాయి, 3 గంటలు వేసే యూనియన్లు ఉంటాయి, 5ంటికి పోయే యూనియన్లు కూడా ఉంటాయి. కానీ అంతిమంగా 6ంటికి మనం లొకేషన్లో ఉంటాం. అలాగే సాయంత్రం 6ంటికి పికప్ అయితే గ్రేస్ పీరియడ్ అని ఒక అర్ధగంట అని పనిచేస్తాం, గంట అయినా పనిచేస్తాం. ఆ తర్వాత అందరూ కూడా ఒక్కొక్క యూనియన్ డ్రైవర్స్ కానీ లైట్మెన్లు కానీ స్టూడియో సెట్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఆ ప్రొడక్షన్ వాళ్ళు కానీ మహిళలు కానీ అట్లా వివిధ రకాలుగా, నేను అన్ని యూనియన్ గురించి మాట్లాడుతున్నా. ఏ యూనియన్ అయినా సరే లాస్ట్కి చేరేసరికి మనం మళ్ళీ 9 అయ్యిద్ది.